స్టాలిన్ విత్తనం ఎంత స్ట్రాంగ్గా పనిచేసిందంటే మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం, రెండో రోజు అన్నాడీఎంకే చీలిపోవటం, అన్నాడీఎంకే నుంచి చీలిపోయిన వర్గం అంతా టీవీకేకి సపోర్ట్కి వెళ్ళిపోవడం, పళనిస్వామి ఒంటరిగా మిగిలిపోవటం, కేవలం లెక్క పెట్టుకుంటే ఒక 10-15 మందితో మిగిలిపోయిన పళనిస్వామి 10 కూడా ఉండరు సీరియస్గా లెక్కలు చూస్తే. ఆ స్థితికి అన్నాడీఎంకేని కూల్చిన స్టాలిన్. క్లియర్గా ఇది స్టాలిన్ బ్రిలియంట్ మూవ్. ఒక్క దెబ్బ కొట్టాడు అంతే. ఒకవేళ ఆయనే అన్నాడీఎంకేతో పొత్తుకు ఓకే అని ఉంటే కనుక ఉదయనిధి స్టాలిన్ ఈరోజు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. కానీ వచ్చే 5 ఏళ్లలో ఒకే ఒక పార్టీ మిగిలి ఉండేది. ఆ పార్టీ సెక్యులర్ పార్టీ, టీవీకే విజయ్ పార్టీ. ఖచ్చితంగా ద్రవిడీల పార్టీ 59 ఏళ్ల ద్రవిడీల పార్టీ చరిత్రని కేవలం 5 ఏళ్లకు తాకట్టు పెట్టడానికి రెడీగా లేనని ఇక్కడ క్లియర్గా స్టాలిన్ తీసుకున్న మూవ్ ఫెంటాస్టిక్ మూవ్ అయింది. మొత్తం సినిమాలో తన పరువు తను తీసుకుంది ఎవరో తెలుసా అండి? రజనీకాంత్. రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని చెప్పిన రజనీకాంత్ ఈ రాయబారం చేయకుండా వెనక్కి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ వచ్చి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ని సీఎం చేయొచ్చు కదా, ఇక్కడ మీరున్న అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని మీరిద్దరు పొత్తు కాకపోయినా బయట నుంచి ఉండి సపోర్ట్ ఇచ్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చన్న మోడీ షా ఆదేశాలని మోసుకొచ్చిన రజనీకాంత్ యాక్చువల్గా కనుమరుగవలసిన పరిస్థితికి వచ్చింది. ఎంత హుందాగా రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నారో, ఎగ్జిట్ అసలు ఎంట్రీ ఇవ్వకముందే ఎగ్జిట్ ఇచ్చి రాజకీయాలకి నాకు ఎక్కడ పొత్తు కుదరదు అనుకున్న రజనీకాంత్ ఈరోజు చేసింది పెద్ద బ్లండర్, హిస్టారిక్ బ్లండర్.